అది నేను రాసిన కొటేషను. దాని ఏంటంటే, రెస్పెక్టింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్స్ రిగార్డ్లెస్ ఆఫ్ దర్ స్టేటస్, ఇట్ షోస్ యువర్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ. అంటే అవతల వాళ్ళ యొక్క స్టేటస్ని మైండ్లో పెట్టుకోకుండా, వాడు పేదవాడైనా, రోడ్ల మీద అడుక్కునేవాడైనా, లేకపోతే ధనవంతుడైనా, లేదా నడిచేవాడైనా, నడవలేనివాడైనా, ఎవరినైనా కానీ వారి సమస్యల మీద ఒక డీప్ అవగాహనతోటి, వాళ్ళ జీవితం మీద, వాళ్ళకున్న ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మీద గౌరవాన్ని, దాన్ని అర్థం చేసుకుంటూ ప్రవర్తించే ఒక వ్యక్తి ఎంత మెచ్యూర్డ్ పర్సన్ అనేది తెలియజేస్తుందని నా ఉద్దేశం. అది ఫర్ ఎగ్జాంపుల్, మనం కూడా వెనుకబడిన వారమే. ఎస్సీలు ఎస్టీలు అంటున్నారు, మనల్ని అవమానించారు అంటున్నాం. సో మనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందని గొడవ చేస్తున్నాం. సో అట్లా ప్రతి మనిషికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడే మెచ్యూర్డ్ పర్సన్. అది లేనోడు ఒకటి యారగెంట్ అయి ఉండాలి, లేదా అవగాహన రాహిత్యమై ఉండాలి, లేదా ఆ సమాజం అంటే కేర్లెస్ అయినా అయి ఉండాలి. ఓకే, బట్ సివిలైజ్డ్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే, సివిలైజ్డ్ సొసైటీ ఉందంటే, అది డెఫినెట్గా ఇన్డెప్త్గా సొసైటీ మీద ఒక ఎంపతి, ఆ ప్రజల మీద ఒక ఎంపతి ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళైనా డైరెక్ట్గా నా దగ్గర ఒక ఫుడ్ ఉంది తీసుకోమని ఇవ్వటం కాదు. ఏమంటే నా దగ్గర ఫుడ్ ఉంది, మీరు తీసుకుంటారా అని అడిగేది రెస్పెక్టింగ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్. దే హ్యావ్ ఆల్సో సెల్ఫ్ రెస్పెక్ట్. వీ షుడ్ అడ్రస్ దాట్. ఓకే, యాజ్ ఎ సివిలైజ్డ్ సొసైటీగా, చదువుకున్న వాళ్ళగా, ఆ మార్పు వచ్చినప్పుడు సొసైటీ చాలా చేంజ్ అవుతుంది. సారీ, ఏదన్నా మిస్టేక్స్ ఉంటే నాకు వీడియోస్లో మాట్లాడటము అంత క్లియర్గా తెలీదు, ట్రై చేస్తున్నాను. ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే సరిదిద్దుకోండి, సరేనా? ఓకే, నైస్ అన్న. ఆ విషయం ఉంటే ఏదైనా అడ్రస్ చేయండి అన్న. నెక్స్ట్ టైం నుంచి అయినా అలా ఇంటి దగ్గర నుంచి ఇచ్చేది ఏదైనా ఉంటే చెప్పండి.